మన సంస్కృతి సాంప్రదాయాల ఉనికి పట్టు రామ్రాజ్ పంచకట్టు. అసలు ఏం చేయగలం ఒక గంటలో? మన బిజినెస్ ని డిజిటైజ్ చేయొచ్చు కేవలం ఒక గంటలో. ఉండనే ఉంది జాకియా. కౌంటర్ బిల్లింగ్ యాప్, టాక్స్ సెట్టింగ్స్, బిజినెస్ ప్రొఫైల్ మరియు ఇన్వెంటరీ సెటప్ అన్ని అయిపోయాయి 58 నిమిషాల్లో. Zakia, the modern retail POS. జాకియా నైస్ యా. ఈ వేసవిలో ఉపశమనం కోసం సోనోవిజన్ ఏసీ మేళా. ఎక్కువ కూలింగ్ కెపాసిటీ, హై ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియోతో 2024 లేటెస్ట్ మోడల్ ఏసీలతో సోనోవిజన్ ఏసీ మేళా. 0% ఫైనాన్స్ ఇంకా ఈఎంఐ కొనుగోలుపై 10% క్యాష్ బ్యాక్. రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, ఎల్ఈడి, మొబైల్ ఫోన్స్ ఇంకా అన్ని గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ తో సోనోవిజన్ ఏసీ మేళా. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం. ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. అన్ని రకాల కలుపు మందులతో లీడ్ క్రాప్ వారి మొబైల్ ని కలిపి ఉపయోగించండి. త్వరితంగా సమూలంగా కలుపును నివారించి ప్రధాన పంటను ఒత్తిడి నుంచి సంరక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలర్జీ, ఆస్తమా, గురక సమస్యల పరిష్కారం కోసం శ్వాస హాస్పిటల్. శ్వాసల స్వేచ్ఛ కోసం నారాయణగూడ మరియు మాదాపూర్. నేను మీ చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. రంగారెడ్డి జిల్లాలో ఏ వెంచర్ లో లేనంత అభివృద్ధి, తక్కువ ధర, సకుటుంబంగా విచ్చేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జాతీయ స్థాయిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక రకంగా చెప్పాలి అని అంటే పోస్టల్ బ్యాలెట్ స్థాయిని దాటి ఈవీఎం రౌండ్లు కూడా కొన్ని చోట్ల 2 రౌండ్లు, 3 రౌండ్లు, 4వ రౌండ్ కూడా నడుస్తున్నట్టుంది. దాంతో ఫలితాలు ఒక రకంగా ఆధిక్యతలు ఇక మనం 10%, 20% కొద్దిగా అటు ఇటుగా ఫిక్స్ అయ్యే స్థాయికి ఆధిక్యతలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ఆధిక్యతల్ని మనం ఒక రకంగా తీసుకోవచ్చు. ఇక ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయి. అది ఎక్కడైనా కావచ్చు, ఏపీ అయినా కావచ్చు, తెలంగాణ అయినా కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా కూడా కావచ్చు. ఇంచుమించు ఈ ట్రెండ్స్ ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మేబీ 10 to 20% వేరియేషన్ ఉంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఎందుకంటే 15 రౌండ్లు, 18 రౌండ్లు కూడా ఉంటాయి. ఈ 18 రౌండ్లలో 1500తో కూడా మా ఫలితాలు మారే అవకాశం ఉంది. అయితే మోర్ ఆర్ లెస్ ఈ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రస్తుతానికి 133 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను చూపిస్తోంది. మరి ఇది ఇంకా ఎక్కడ దాకా వెళుతుంది, ఈ వేవ్ ఎక్కడ దాకా కొడుతుంది అనేది కొంచెం ఊహలకు అందడం లేదు. ఇది 133 కాకుండా ఇంకా చాలా ముందుకెళ్లే అవకాశం ఉందనేది ఎన్డీఏ నేతలు అంచనాలు వేస్తున్నారు. సర్వేలు కూడా అలాగే చెప్తున్నాయి. 150, 160 దాకా వెళ్లే అవకాశం ఉంది అనే సర్వేలు కూడా మనం చూసాం. ఇది ఒక అంశం. అయితే తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అని ఒక పోటాపోటీ చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీఆర్ఎస్ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. అది ఒక టఫ్ ఫైట్లో కొద్దిగా ఆధిక్యతతో ముందుకెళ్తుంది. ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యతలో ఉంది. కాబట్టి ఈ టఫ్ ఫైట్ ఇటు ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. రైట్, దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి 285 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ దాని వెనకనే తరుముకుంటూ వస్తున్నట్టు కనపడుతుంది. 226 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. నిజానికి 400 టార్గెట్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి ప్రస్తుతం 285 దగ్గర ఉంది అని అంటే మరి ఇంకో 10-15 పెరగవచ్చు, 10-15 తగ్గొచ్చు. కాబట్టి అది ఎక్కడ దాకా వెళుతుంది, ఇది కూడా టఫ్ ఫైట్ గానే చూడాలి మనం. సో వీటి మీద ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్, అలాగే తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఒకసారి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ ఇస్తారు. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ఎలా ఉంది? వేగంగా మారుతున్నాయా లేకపోతే ట్రెండ్ అలాగే కంటిన్యూ అవుతోందా? వికే, ఆంధ్రప్రదేశ్లో ఓటు సునామీ కాదు, ప్రస్తుతం కూటమి సునామీ కూడా సృష్టించబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆధిక్యం చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఒక సునామీ సృష్టించబోతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఖచ్చితంగా టీడీపీ మాత్రమే సొంతగా 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే జనసేన 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా